బాంబే వస్తున్నా, తలలో జాగ్రత్త. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుర్తున్నానా? నా పేరు వర్షిత్ అండ్ మన ఛానల్ పేరు వైప్ విత్ వర్షిత్ కదా. మర్చిపోయింటారులే, 3 months అయింది ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేసి. మనం లాస్ట్ వ్లాగ్ అయితే 3 months అగో అంట. నేను ఈరోజే చూసిన. ఇన్ని రోజులు అసలు దేకని కూడా దేకలేదు, పట్టించుకోలేదు అసలు. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు, ఒకటి స్టార్ట్ చేసినాం అనేదే మర్చిపోయినాం. మెయిన్ రీజన్ ఏమంటే టైం లేదు, ఓపిక లేదు మెయిన్. దాని తర్వాత వన్స్ కాలేజ్ లైఫ్ అయిపోతే తెలుస్తుంది అందరికీ నెక్స్ట్ లైఫ్ ఎట్టుంటుంది రా అని. ఏమేమో అనుకుంటాం, జాబ్ అది ఇది అనేసి. ఫుల్ రాడ్. నేనైతే బెంగళూరులోనే వర్క్ చేస్తాను. సో సాటర్డే సండేస్ హాలిడేసే, బట్ టైం అయితే అస్సలు ఉండదు. పడుకోవడానికి, పనులు చేయడానికి, ఇంటికి పోవడానికే సరిపోతుంది. అసలు ఎన్ని వ్లాగ్స్ అయితే లాస్ట్ 2-3 వీడియోస్ దాకా, 2-3 and 4-5 వీడియోస్ దాకా ఎడిట్ చేయకుండా అట్లే ఉన్నాయి. అవంతే అట్లే ట్రాష్లో ఉండిపోవడమే. సో ఇప్పటి నుంచన్నా ఇంకా మన ఓజీతో కంబ్యాక్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, కంటెంట్ అనేది క్రియేట్ చేద్దామని. సో వెల్కమ్ బ్యాక్ అందరికీ ఛానల్లోకి. సో కంటెంట్ అంటే ఏం లేదు, నాకు ముందు నుంచే థాట్ ఉన్నింది అనమాట ఒకటి. ఎందుకంటే ఎట్లా ఆఫీస్కి పోతాం డైలీ, మనం పోవడం, ఫుడ్, అక్కడ ఫ్రెండ్స్తో ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఇవన్నీ ఉన్నాయి ప్లాన్స్. అవన్నీ తీసి కనీసం షార్ట్స్ లాగా అప్లోడ్ చేద్దాం. షార్ట్స్లో యూట్యూబ్ షార్ట్స్ బాగానే రీచ్ పోతున్నాయి. సో చేద్దాం అనుకున్నా. బట్ ఇది నా సెకండ్ కంపెనీ అనమాట. ఫస్ట్ దాంట్లో ఏమంటే ఇట్లా వ్లాగ్ షూట్ చేస్తా అంటే చేయొద్దు అనేసినారు వాళ్ళు, చేయకూడదు అన్నారు. సో ఓకే అని ఇంకా అట్లే మూడ్లో పడి ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ. అవి పెట్టేది కూడా లేదు ఇంకా. అండ్ తర్వాత ఫ్యామిలీ ట్రిప్స్ అవి ఇవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయలేదు. బద్ధకం అయిపోయినాం అట్లా. అండ్ తర్వాత ఇప్పుడు ఈ కంపెనీలో ఏమంటే నైట్ షిఫ్ట్ అండ్ ఫోన్ అలో లేదు. ఇంకా అదే చేద్దాం అనుకున్న డైలీ కంటెంట్, ఫోన్ అలో లేకపోయేసరికి పోయింది ఇంకా ఇంట్రెస్ట్. ఫోన్ అలో లేదంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఫోన్ అలో అంటే లోపల మేము ఏం చేస్తున్నాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం, అవి ఇవి కొంచెం అట్లా ఫన్ అనేది ఉండేది. ఇంకా కానీ థాట్ వచ్చింది నిన్న మొన్న, సరే స్టార్ట్ చేద్దాంలే, ఆఫీస్ లోపలే ఎందుకు, బయట కూడా చేసుకోవచ్చు కదా. బ్రేక్స్ ఉంటాయి మాకు మస్తు, నైట్ షిఫ్ట్ కాబట్టి ఫుల్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలో ఏదో ఒకటి కంటెంట్ అనేది వస్తుంది, చూద్దాం. మస్తీ బాగపోతే ఓకే ఫైన్ కంటిన్యూ చేస్తాం. లేదు రీచ్ పోలేదు, ఇంట్రెస్ట్ లేదంటే అంతే, అది కూడా గోవింద. సో ఎందుకు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ తెలుసు కదా, రిలీజ్ అవ్వబోతుంది. సో నేను ఈ మూవీకి అయితే ఒక ప్రీమియర్ షో, తర్వాత డే 1, తర్వాత నెక్స్ట్ డే. ప్రీమియర్ షో అంటే ముందు రోజు 24th నైట్, 25th 3 షోలు, 3 షోస్ అయితే బుక్ చేసుకున్నా. 25th మొత్తం కొట్టాల్సింది. మంచి థియేటర్లో దొరకలేదు, ఉన్నాయి కానీ మంచి థియేటర్స్లో లేవు. మంచి థియేటర్లో చూస్తేనే సినిమా అంటే. సో ఈ వ్లాగ్ అయితే ఈ బెంగళూరులో నేను ఎట్లా ఎంజాయ్ చేసిన, ఏ థియేటర్కి పోయినా, ఎక్కడ ఎంత బాగుండింది, సో సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, అవన్నీ మొత్తం ఈ వ్లాగ్లో వస్తాయన్నమాట. సో పదండి చూసేద్దాం. సో ఇది వచ్చేసి సంధ్యా థియేటర్, బెంగళూరు మడివాలలో. ఫస్ట్ ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ మంచిగా చూసుకొని తర్వాత మేము బుక్ చేసుకున్న థియేటర్కి పోదాం అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే ఫుల్ షాక్. ఒక్క సెలబ్రేషన్ చేయని లేదు, ఏం చేయని లేదు వీళ్ళు. అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో. అప్పుడు హెచ్హెచ్యుఎంకి ఇట్లే చేసినారు, బట్ ఫైనల్ కొంచెంసేపు ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు ఓజీకి అయితే అస్సలు ఏం చేయలేదు. వాళ్ళు చేయకపోతే ఏమి, మేమే చేసుకుంటాం అంతే కదా. ఇంకా వాళ్ళు కొంచెంసేపు గోల్ చేసి వెళ్ళినారు, ఆ తర్వాత ఫుల్ రచ్చే.
ఇంకా అలా అక్కడ సంధ్య థియేటర్లో సెలబ్రేషన్స్ ఏదో అట్లా అట్లా ముగించుకొని మా థియేటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి తిరుమల అన్నమాట, తిరుమల థియేటర్. ఇక్కడ ఫుల్ గోలగోల చేసినాం, చూసేయండి. ఆ సంధ్యా థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ ఆపేయడం వల్ల మేమైతే తిరుమల థియేటర్ దగ్గరే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇట్లా చేస్తామని.
చూసారు కదా గైస్, నైట్ అయితే పీక్స్లో ఎంజాయ్ చేసినాం అనమాట. ఫుల్ ఆ సుజిత్కి దండం పెట్టేస్తాను నేనైతే. ఏమన్నా క్లైమాక్స్ ఏమన్నా ఏదైతే మార్నింగ్ 6 AM షో శ్రీకృష్ణ థియేటర్లో బొమ్మనల్లిలో నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి నైటే నా గొంతు మొత్తం పోయిందనమాట. సో ఇది శ్రీకృష్ణ థియేటరు. అండ్ మెయిన్ ఈ సీన్, అసలు ఈ ఫోటో పడతానే షాక్, నేను ఇంకా గూస్ బంప్స్ అసలు. ఇంకా మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంకా సుజిత్ మామూలుగా లేదు అసలు. బా సో అలా ఎర్లీ మార్నింగ్ షో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను నా రూమ్ పోయి కాసేపు పడుకొని, అండ్ ఇప్పుడు ఇదైతే వినాయక థియేటర్ మార్తల్లిలో ఈవినింగ్ 4 PM షో ఇది. సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం. నైట్ ప్రీమియర్స్ మాత్రం ఫ్రెండ్స్తో పోయినా గైస్. మళ్ళీ మిగతావన్నీ నేను ఒక్కడనే కట్టు బానిస. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అక్కడ. 1 కాదు 2 కాదు ఎన్ని షోలైనా పోతాం. టికెట్లు దొరకలేదు అంతే, లేదంటే 25th అంతా థియేటర్లో ఉండేవాడిని. ఇంకా ఇది వచ్చేసి సినీ లక్స్ అనమాట, వినాయక కొత్తగా రినోవేట్ చేసిన. అసలు చాలా బాగుంది థియేటరు. నేను అన్ని షోలు అన్ని థియేటర్లో పోయినా కదా, నాకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఈ థియేటర్ అనమాట. అసలు అంటే సెలబ్రేషన్స్ లేవు, బట్ ఆ సౌండ్ కానీ, ఆ క్వాలిటీ స్క్రీన్, తర్వాత మెయిన్ సౌండ్, సీట్లు ఊగుతున్నాయి అసలు ఆ సౌండ్కి. చాలా మంచిగా రినోవేట్ చేసిన థియేటర్ మాత్రం. ఇంకా వినాయకలో కౌంట్ 3 అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ రూమ్ పోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ 10 PM షో ఇది సంధ్యాలో. మన వైకుంఠంలో సినిమా చూడకపోతే ఎట్లా, ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ సినిమా. బాంబే మహాసముద్రంలో ఒక తుఫాన్ హెచ్చరిక జారీ అయింది. సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, అంటే సంధ్యా థియేటర్లో సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అనేసి. వాళ్ళు క్యాన్సిల్ అంటే మనం చేయకుండా ఉంటామా చెప్పండి, తగలబెట్టేయాలి అట్లా కాసేపు. సో వైకుంఠంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే ఈ పోర్ట్ ని తీసుకెళ్ళాలి. 15 ఏళ్ల క్రితం సో సక్సెస్ఫుల్గా ఓజీ డే అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. కౌంట్ 4 సంధ్యాలో ఫైనల్గా. ఇక్కడ సినిమా అంటే ఇక్కడ చూడాల, చూసినారు కదా, అసలు స్క్రీన్ అయినా కనిపించిందా మీకు? సో అది మన ఓజీ డే, ఓజీ వ్లాగ్. సో ఈ వ్లాగ్తో మనకు యూట్యూబ్ కూడా కంబ్యాక్, మన పవన్ కళ్యాణ్ కూడా కంబ్యాక్ అనేది వచ్చింది. సో ఓజీ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. సో అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ ఆ రీచ్ అనేది వస్తే ఆ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట, కరెక్ట్గా. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోస్తో కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.